929 టీవీ నేను ప్రియాంక. ప్రపంచ వేదికపై ఎగిరిన త్రివర్ణ పతాకం వెనుక మన కడప నేల నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఉంది. చేతిలో బ్యాట్, గుండెల్లో ధైర్యం, కళ్లల్లో కల. ఆమె పేరే శ్రీచరణి. క్రికెట్ మైదానంలో ఈ అమ్మాయి బంతితో వికెట్లు పడగొట్టింది. బ్యాటుతో బంతులను బౌండరీ లైన్ దాటించింది. మారుమూల గ్రామం నుంచి మొదలైన ఆమె జీవిత ప్రయాణం ఇప్పుడు భారత జెర్సీపై గర్వంగా మెరిసింది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి కూలీ, కానీ కష్టాల బంతిని సిక్సర్గా కొట్టింది శ్రీచరణి. రోజుకు 2 ప్రాక్టీస్ సెషన్లు. కడుపు నిండకపోయినా కడప కసి మాత్రం తగ్గలేదు. ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ మానలేదు. ఎండ, వాన, చలి ఏది అడ్డు కాలేదు. బ్యాట్ ఊపితే బలముండేది కాదు, ఆమె సంకల్పంలో ఉండేది. కడప మట్టిలో పుట్టిన ఈ పులిబిడ్డ ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టులో సింహ గర్జన చేస్తోంది. చిన్న వయసులోనే జాతీయ స్థాయికి చేరిన శ్రీచరణి ఆడపిల్లలంటే వీక్ అంటున్న సమాజానికి వి మేక్ హిస్టరీ అని గట్టిగా చెప్పింది. ఆమె విజయం వెనుక ఉన్నది కేవలం టాలెంట్ కాదు, తల్లిదండ్రుల త్యాగం. ఆమె ప్రతి షాట్లో వారి కష్టం కనిపిస్తుంది. వరల్డ్ కప్ లో శ్రీచరణి చేసిన ప్రతి ఇన్నింగ్స్ కొత్త చరిత్ర. ఇంగ్లాండ్ ముందు శతకం, ఆస్ట్రేలియా ముందు సూపర్ క్యాచ్, దక్షిణాఫ్రికా ముందు ఆత్మవిశ్వాసం. ఆమె ఆటలో ఉన్నది ప్యాషన్, దేశభక్తి, గర్వం. కడప నుంచి వరల్డ్ కప్ వరకు ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక దేశం గర్వించాల్సిన గాథ. ఇప్పుడు భారత జట్టుతో ప్రపంచ వేదికపై నిలుస్తున్న శ్రీచరణి రేపటి ఆడపిల్లలకు ప్రేరణగా మారింది. నువ్వు కలలు కంటే చాలు, ఆకాశం కూడా నీదే అని సాక్షాత్కారంగా చూపించింది కడప పులిబిడ్డ శ్రీచరణి. ప్రతి సిక్సర్ వెనుక ఒక తండ్రి త్యాగం ఉంది. ప్రతి బౌండరీ వెనుక ఒక తల్లి కన్నీరు ఉంది. ఆ కన్నీరు నేడు ఆనంద బాష్పాలుగా మారింది. ఇది శ్రీచరణి కథ కాదు, ఇది తెలుగు గర్వం కథ. ఒక కళ నెరవేరినప్పుడు కోట్ల హృదయాలు గర్వంతో నిండుతాయి. శ్రీచరణి కథ అలాంటి కళల ప్రతిధ్వని.